ఓం శాంతి. మురళి తారీఖు మే 26, 2024. అవ్యక్త బాబ్దాదా. ఓం శాంతి. రివైజ్ తారీఖు 31/12/1999లో చెప్పిన మురళి మధువనము. కొత్త శతాబ్దంలో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిస్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. ఈరోజు బాబ్దాదా పరమాత్మ పాలనకు అధికారులైన తమ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. స్వయం పరమాత్మ పాలనలో పాలింపబడుతున్న మీరు ఎంత భాగ్యవంతులు. మమ్మల్ని పరమాత్మ పాలన చేస్తున్నారని ప్రపంచంలోని వారు కూడా అంటారు. కానీ కొద్దిమంది విశేష ఆత్మలైన మీరు మాత్రమే ప్రాక్టికల్లో పాలింపబడుతున్నారు. పరమాత్మ పాలన, పరమాత్మ శ్రీమతము లభించాయి. ఈ శ్రీమతము ద్వారానే నడుస్తున్నారు, పాలింపబడుతున్నారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు విశేష ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మీ గొప్పతనం గురించి తెలుసా? వర్తమాన సమయంలో అయితే బ్రాహ్మణాత్మలు మహాన్గానే ఉన్నారు. అయితే భవిష్యత్తులో కూడా సర్వశ్రేష్ఠ మహాన్ ఆత్మలుగా ఉంటారు. ద్వాపర యుగంలో కూడా మీ జడ చిత్రాలు ఎంత మహాన్గా తయారవుతాయంటే ఆ చిత్రాల ముందుకు ఎవరు వెళ్ళినా నమస్కరిస్తారు. మీకు ఎంత గొప్పతనం ఉందంటే ఈ రోజు వరకు ఒకవేళ ఏ ఆత్మనైనా దేవతగా తయారు చేస్తే, లక్ష్మీనారాయణులుగా, శ్రీరామునిగా తయారు చేస్తే ఎప్పటి వరకు ఆ ఆత్మ దేవతా పాత్రను అభినయిస్తుందో, ఇతడు సాధారణ మనిషి అని ఆ ఆత్మ గురించి తెలిసినప్పటికీ దేవతా పాత్రను అభినయిస్తున్న ఆ సాధారణ ఆత్మకు కూడా నమస్కరిస్తారు. కనుక మీ రూపానికి మహానత అయితే ఉంది, కానీ నామధారి ఆత్మలను కూడా మహాన్గా భావిస్తారు. మరి ఇలాంటి మహానతను అనుభవం చేస్తున్నారా? తెలుసుకున్నారా? అర్థం చేసుకున్నారా? లేక ఎమర్జీ రూపంలో స్వయాన్ని అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే అనుభవం చేసుకోవడమే ముఖ్యమైన ఆధారము అని చెప్తున్నారు బాబా. బాబ్దాదా పిల్లలందరినీ అనుభవీ మూర్తులుగా తయారు చేస్తున్నారు. కేవలం వినే లేక తెలుసుకునేవారిగా కాదు. అనుభవం అనేది ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నడవడిక ద్వారా తెలిసిపోతుంది. నడవడిక ద్వారా వారి స్థితి గురించి తెలిసిపోతుంది. కనుక మా నడవడిక ఎలా ఉంది అని చూసుకోండి. బ్రాహ్మణ నడవడిక ఉందా? బ్రాహ్మణ అనగా సదా సంపన్న ఆత్మ, శక్తులతో కూడా సంపన్నం, గుణాలతో కూడా సంపన్నం. మరి ఇలాంటి నడవడిక ఉందా? మీరు సాధారణంగా ఉన్న అలౌకికంగా ఉన్నారని మీ ముఖం ద్వారా కనిపిస్తుందా? మీ అందరి దృష్టి, వృత్తి, వైబ్రేషన్లు అలౌకికంగా ఉన్నాయని అనుభవం చేస్తున్నారా? అంతిమ జన్మ వరకు మీ దివ్యతను, మహానతను మీ జడ చిత్రాల ద్వారా కూడా అనుభవం చేసుకుంటున్నారు. మరి వర్తమాన సమయంలో చైతన్య శ్రేష్ఠ ఆత్మలైన మీ ద్వారా అనుభవం అవుతుందా? జడ చిత్రాలైతే మీవే కదా. అమృతవేళ నుండి మీ నడవడికను చెక్ చేసుకోండి. మా దృష్టి అలౌకికంగా ఉందా? ముఖ భంగిమ సదా హర్షితంగా ఉందా? ఏకరసంగా అలౌకికంగా ఉందా? లేక సమయానుసారం మారుతూ ఉంటుందా? కేవలం యోగంలో కూర్చున్న సమయంలో లేక ఏదైనా విశేషమైన సేవ చేసే సమయంలోనే అలౌకిక స్మృతి లేక వృత్తి ఉంటుందా? లేక సాధారణ కార్యం చేస్తున్నప్పుడు కూడా ముఖము మరియు నడవడిక విశేషంగా ఉంటుందా? మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు, ఏదైనా అలజడి కలిగించే విషయం ఎదురుగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని అలౌకికమైన వారిగా భావిస్తున్నారా? కనుక సాధారణ కార్యంలో కూడా మీ మాటలు, నడవడికలు, ముఖము అతీతంగా మరియు ప్రియంగా అనుభవం అవుతున్నాయా అని చెక్ చేసుకోండి. ఏదైనా సమయంలో
అకస్మాత్తుగా ఎవరైనా ఆత్మ ఎదురుగా వస్తే మీ వైబ్రేషన్ల ద్వారా, మాటలు, నడవడిక ద్వారా వీరు అలౌకిక ఫరిస్తా అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు సంగమం యొక్క రోజు. పాతది పోతూ ఉంది, కొత్తది వస్తూ ఉంది. మరి విశ్వం ముందు ఏ నవనీత కనిపించాలి? లోపల స్మృతి అయితే ఉంటుంది, లేక అర్థం చేసుకుంటున్నారనేది వేరే విషయం. కానీ స్థాపన సమయం గురించి ఆలోచించండి. స్థాపన జరిగి ఎంత సమయం గడిచిపోయింది? గడిచిపోయిన సమయం లెక్కతో ఇప్పుడిక ఎంత కొద్ది సమయం మిగిలి ఉంది? కనుక ఏం అనుభవం అవ్వాలి? చాలా మంచి మంచి పురుషార్థం కూడా చేస్తున్నారు, ఎగురుతూ కూడా ఉన్నారని బాప్దాదాకు తెలుసు. కానీ బాప్దాదా 21వ శతాబ్దంలో నవనీనతను చూడాలని కోరుకుంటున్నారు. సాధారణ కార్యంలో ఉంటూ కూడా ఫరిస్తాల నడవడిక మరియు స్థితి ఉండాలి. విషయం అలాంటిది, పని అలాంటిది, పరిస్థితులు అలాంటివి, సమస్య అలాంటిది. కనుకనే సాధారణత వచ్చేసింది. ఇలా బాప్దాదా చూడాలనుకోవడం లేదు. ఫరిస్తా స్వరూపము అనగా స్మృతి స్వరూపంలో ఉండాలి, సాకార రూపంలో ఉండాలి. కేవలం అర్థం చేసుకునేంత వరకే కాదు, స్మృతి వరకే కాదు, కానీ స్వరూపంలో ఉండాలి అంటున్నారు బాబా. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా అలౌకిక స్వరూపం అనుభవం అవ్వాలి. ఇలాంటి పరివర్తన ఉండాలి అంటున్నారు బాబా. ఇలాగే ఉన్నారా, లేక కొద్దిగా మారుతుందా? ఎలాంటి విషయమో అలాంటి స్వరూపాన్ని తయారు చేసుకోండి. విషయం మిమ్మల్ని ఎందుకు మార్చాలి? మీరు విషయాన్ని మార్చండి. మాటలు మిమ్మల్ని మార్చాలా, లేక మీరు మాటలను మారుస్తారా? పరివర్తన అని దేన్నంటారు? ప్రాక్టికల్ జీవితం యొక్క ఉదాహరణ అని దేనిని అంటారు? సమయం ఎలాంటిదో, పరిస్థితి ఎలాంటిదో అలాంటి స్వరూపం తయారవ్వడం అనేది సాధారణ మనుషులలో కూడా జరుగుతుంది. కానీ ఫరిస్తా అనగా పాత లేక సాధారణ స్థితి, నడవడిక నుండి కూడా అతీతం. సమయం యొక్క పిలుపు. ఇప్పుడు ఇది మీ టాపిక్ కదా, కనుక ఇప్పుడు విశేష మహాన్ ఆత్మలైన మీ పట్ల సమయం యొక్క పిలుపు ఏమిటంటే, ఇప్పుడు ఫరిస్తా అనగా అలౌకిక జీవన స్వరూపం కనిపించాలి. ఇది అవుతుందా? టీచర్లు చెప్పండి, అవుతుందా? ఎప్పుడవుతుంది? అవుతుంది అనేది చాలా మంచి విషయమే, కానీ ఎప్పుడవుతుంది? 1 సంవత్సరం కావాలా? 2000వ సంవత్సరం పూర్తి అవ్వాలా? కొంత సమయమైతే కావాలి అనేవారు చేతులెత్తండి. 1 సంవత్సరం కాకపోయినా 6 నెలలు, 6 నెలలు కాకపోయినా 3 నెలలు కావాలా? ఇందులో చేతులెత్తడం లేదు. మీ స్లోగన్ ఏదో గుర్తుందా? ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఈ స్లోగన్ ఎవరిది? బ్రాహ్మణులదా లేక దేవతలదా? బ్రాహ్మణులదే కదా. ఏమైనా జరగని కానీ అలౌకికత పోరాదు. ఈ కొత్త శతాబ్దంలో బాప్దాదా ఇదే చూడాలనుకుంటున్నారు. దీనికోసం కేవలం 4 విషయాలపై అటెన్షన్ ఉంచాల్సి వస్తుంది. అవి ఏవి? ఆ విషయాలు కొత్తవేమీ కాదు, పాతవే, కేవలం రివైజ్ చేస్తున్నాం. మొదటిది శుభ చింతకులు, రెండవది శుభ చింతన, మూడవది శుభ భావన. మీరు మారితే నేను మారతాను అనే భావన ఉండరాదు. వారి పట్ల కూడా శుభ భావన, స్వయం పట్ల కూడా శుభ భావన. నాలుగవది శుభ శ్రేష్ఠ స్మృతి మరియు స్వరూపం. కేవలం ఒక్క శుభ అనే పదాన్ని గుర్తుంచుకుంటే అందులో 4 విషయాలు వచ్చేస్తాయి. కేవలం మనం అన్నింటిలో శుభ అనే మాటను స్మృతిలో ఉంచుకోవాలి. ఇది మీరు చాలాసార్లు విన్నారు, చాలాసార్లు వినిపించాం కూడా. దీనిని ఇప్పుడు మరింతగా స్వరూపంలోకి తీసుకొచ్చేందుకు అటెన్షన్ ఉంచాలి. తయారవ్వాల్సింది వీరే అని బాప్దాదాకు తెలుసు. ఇక వచ్చేవారు కూడా ఎవరైతే ఉన్నారో వారు సాకార రూపంలో అయితే మిమ్మల్నే చూస్తారు.
ఈరోజు సంవత్సరంలో చివరి రోజు కదా, కనుక బాప్ దాదా చాలామంది పిల్లలది సంవత్సరం అంతటి లెక్కాచారం చూశారు. ఏం చూసి ఉండవచ్చు? ఒక ముఖ్యమైన కారణాన్ని చూశారు. నిర్మూలించే అంటే తొలగించే మరియు ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉందని బాప్దాదా గమనించారు. ఉల్టా విషయాలను చూడటం, వినటం, ఆలోచించడం, అంతేకాక గడిచిపోయిన విషయాలను కూడా తొలగించుకుంటున్నారు. కానీ ఎలాగైతే ఒకటేమో చేతన మనసు అంటే కాన్షియస్, రెండవది ఉపచేతన మనసు అంటే సబ్ కాన్షియస్ అని మీరు చెప్తారు కదా, తొలగించుకుంటారు. కానీ మనసు అనే ప్లేట్ అనండి, పలక అనండి, కాగితం అనండి, ఏమైనా అనండి, దాని నుండి పూర్తిగా తొలగించడం లేదు. ఎందుకు తొలగించలేకపోతున్నారు? దానికి కారణం ఇముడ్చుకునే శక్తి పవర్ఫుల్గా లేదు. సమయానుసారంగా ఇముడ్చుకుంటారు కూడా, కానీ మళ్ళీ సమయానికి బయటకు వచ్చేస్తుంది. అందువలన బాప్దాదా ఏవైతే 4 మాటలు వినిపించారో అవి సదా ఉండడం లేదు. ఒకవేళ మనసు అనే ప్లేట్ లేక కాగితం పూర్తిగా శుభ్రం అవ్వలేదంటే, పూర్తిగా చెరిగిపోలేదంటే, అప్పుడు ఆ విషయాలకు బదులు వేరే మంచి విషయాలను దానిపై వ్రాయాలనుకున్నా అవి స్పష్టంగా ఉంటాయా? అనగా సర్వగుణాలను, సర్వశక్తులను ధారణ చేయాలనుకుంటే వాటిని సదా మరియు పూర్తి శాతంలో ధారణ చేయగలరా? పూర్తి స్వచ్ఛంగా మరియు పూర్తి స్పష్టంగా కూడా ఉన్నప్పుడే ఈ శక్తులన్నటివి సహజంగా కార్యంలో ఉపయోగించగలరు. కారణం ఏమంటే, చాలామంది యొక్క పలక స్వచ్ఛంగా మరియు స్పష్టంగా లేదు. కొద్దిగానైనా గతించిన విషయాలు లేక గతించిన నడవడిక, వ్యర్థ విషయాలు లేక వ్యర్థ నడవడిక సూక్ష్మ రూపంలోనైనా ఇమిడిపోయి ఉంటే అవి మళ్ళీ సమయానికి సాకార రూపంలోకి వచ్చేస్తాయి. కనుక సమయానుసారంగా మొదట స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇతరులను చెక్ చేయడంలో మునిగిపోకండి. ఎందుకంటే ఇతరులను చెక్ చేయడం సులభం అనిపిస్తుంది, స్వయాన్ని చెక్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది. కనుక మా మనసు అనే పలక వ్యర్థం నుండి మరియు గడిచిపోయిన విషయాల నుండి పూర్తి స్వచ్ఛంగా ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. అన్నింటికంటే సూక్ష్మ రూపం వైబ్రేషన్ల రూపంలో ఉండిపోతుంది. ఫరిస్తా అనగా పూర్తి స్వచ్ఛత మరియు స్పష్టత. ఇముడ్చుకునే శక్తి ద్వారా నెగిటివ్ను కూడా పాజిటివ్లోకి పరివర్తన చేసుకొని ఇముడ్చుకోండి. నెగిటివ్ను అలాగే ఇముడ్చుకోకండి, పాజిటివ్లోకి మార్చుకొని ఇముడ్చుకోండి. అప్పుడు కొత్త శతాబ్దంలో నవీనత వస్తుంది. రెండవ విషయం ఏం చూశానో చెప్పేదా లేక డోస్ ఎక్కువ అవుతుందా? బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. ఎలాగైనా సరే నేను మిమ్మల్ని నాతో పాటు పరంధామానికి తీసుకెళ్లాల్సిందే. శిక్షల ద్వారా కానీ ప్రేమతో కానీ తీసుకెళ్లాల్సిందే. అజ్ఞానులను శిక్షల ద్వారా, పిల్లలైన మిమ్మల్ని ప్రేమతో తీసుకెళ్తాను. అదేవిధంగా బాప్దాదా ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఎలాగైనా సరే ప్రపంచం ముందు మహాన్ ఆత్మలైన మిమ్మల్ని ఫరిస్తాల రూపంలో ప్రత్యక్షం చేయాల్సిందే. మరి తయారుగా ఉన్నారా? బాప్దాదా వినిపించారు కదా, ఎలాగైనా సరే తయారవ్వాల్సిందే, లేకుంటే కొత్త ప్రపంచం ఎలా వస్తుంది? మంచిది. రెండో విషయం ఏం చూశారు? ఇది సంవత్సరం యొక్క అంతిమం కదా. చూడండి, బాప్దాదా చాలామంది అనే మాటను అంటున్నారు. అందరూ అనడం లేదు, చాలామంది అని అంటున్నారు. కనుక రెండవ విషయం ఏం చూశారు? ఎందుకంటే కారణాన్ని నివారణ చేసినప్పుడే నవ నిర్మాణం జరుగుతుంది. రెండవ కారణం సోమరితనాన్ని రకరకాల రూపాలలో చూశారు. కొంతమందిలో చాలా రాయల్ రూపం యొక్క సోమారితనాన్ని కూడా చూశారు.
సోమరితనానికి కారణమైన ఒకే మాట, అన్నీ నడుస్తాయి. ఎందుకంటే సాకారంలో అయితే ప్రతి ఒక్కరి ప్రతి కర్మను ఎవ్వరూ చూడలేరు. సాకార బ్రహ్మ కూడా సాకారంలో చూడలేకపోయారు. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో కావాలనుకుంటే ఎవరి ప్రతి కర్మనైనా చూడగలరు. పరమాత్మకు వేల కళ్ళు, లక్షల కళ్ళు, లక్షల చెవులు ఉన్నాయని మహిమ ఉంది. ఇప్పుడు నిరాకారుడు మరియు అవ్యక్త బ్రహ్మ ఇరువురూ కలిసి అలా చూడగలరు. ఎవరెంతగా దాచిపెట్టినా చూడగలరు. దాచిపెట్టడం కూడా రాయల్గా దాచిపెడతారు, సాధారణంగా కాదు. సోమారితనానికి ఒకటేమో స్థూల రూపం ఉంది, మరొకటి సూక్ష్మ రూపం ఉంది. రెండింటిలో శబ్దమైతే ఒక్కటే, అన్నీ నడుస్తాయి. ఏమవుతుందో అన్నీ చూసేశాము, ఏమీ అవ్వదు, ఇప్పుడైతే నడవండి, తర్వాత చూసుకోవచ్చు. ఇవన్నీ సోమారితనం యొక్క సంకల్పాలు. కావాలంటే బాప్దాదా అందరికీ వినిపించగలరు కూడా. కానీ కొద్దిగా గౌరవ మర్యాదలు కాపాడండి అని మీరు అంటారు కదా. కనుక బాప్దాదా కూడా గౌరవ మర్యాదలను కాపాడుతున్నారు. కానీ ఈ సోమారితనము పురుషార్థాన్ని తీవ్రం కానివ్వదు. అన్నీ నడుస్తాయి అని మీరు స్వయం ఆలోచిస్తారు కదా. అలా రిజల్టులో కూడా మీరు నడిచే వెళ్తారు, ఎగరరు. కనుక ఏ రెండు విషయాలు చూశానో విన్నారా? పరివర్తనలో ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరిలో వేరువేరు రూపాల సోమారితనం ఉంది. ఏమవుతుందో చూస్తాంలే అని పిల్లలు అన్నప్పుడు ఆ సమయంలో బాప్దాదా చిరునవ్వు నవ్వుతారు. బాప్దాదా కూడా ఏమవుతుందో చూడండి అని అంటారు. మరి ఈరోజు ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాను? ఎందుకంటే మీరు కోరుకున్నా కోరుకోకపోయినా బలవంతంగానైనా మిమ్మల్ని తయారు చేయాల్సిందే, మరియు మీరు తయారవ్వాల్సిందే. ఈరోజు కొంత కఠినంగా వినిపించాము, ఎందుకంటే మేము ఇది చేస్తాము, ఇది చేస్తాము అని మీరు ప్లాన్లు తయారు చేస్తున్నారు. కానీ కారణము నివారణ అవ్వలేదంటే అది అల్పకాలానిదే అవుతుంది. తర్వాత మళ్ళీ ఏదైనా విషయం వస్తే విషయమే అలాంటిది కదా, కారణమే అలాంటిది కదా, నా లెక్కాచారమే అలా ఉంది అని అంటారు. కనుక తయారవ్వాల్సిందే. ఇష్టమే కదా. టీచర్లకు ఇష్టమేనా? విదేశీయులకు ఇష్టమేనా? బాప్దాదా అంటున్నారు తయారవ్వాల్సే వస్తుంది. తర్వాత కొత్త శతాబ్దంలో తయారైపోయామని చెప్తారు కదా. తక్కువలో తక్కువ సమయం తీసుకోవాలి. కానీ బాప్దాదా 1 సంవత్సరం ఇస్తున్నారు కనుక సులభమే కదా. ఆరాంగా అంటే విశ్రాంతిగా చేయండి. ఆరాం అంటే అర్థం ఆరామ్ అనగా తండ్రిని స్మృతి చేసిన తర్వాత చేయాలి. డన్లప్ పరువుపై తీసుకునే విశ్రాంతి కాదు. బాప్దాదాకు మీపై ఎక్కువ ప్రేమ ఉందా, లేక మీకు తండ్రిపై ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరికి ఎక్కువ ఉంది? తండ్రికా లేక మీకా? పిల్లలైన మీరందరూ ప్రేమకు రిటర్న్గా అవ్యక్త బ్రహ్మబాబా సమానంగా తప్పకుండా అవుతారని బాప్దాదాకు మీ అందరిపై నిశ్చయం ఉంది. అవుతారు కదా. బాప్దాదా వదిలిపెట్టరు. ప్రేమ ఉంది కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారి తోడును వదిలిపెట్టలేరు. బ్రహ్మబాబాకు మీపై చాలా ప్రేమ ఉంది. నా పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. కనుక సమానంగా అయితే అవుతారు కదా. బ్రహ్మబాబా చేసిన ఒక ఆత్మీక సంభాషణను వినిపిస్తాను. బ్రహ్మబాబా శివబాబాతో అన్నారు, మీరు పిల్లలతో తేదీని ఫిక్స్ చేయించండి. నేను ఎంతవరకు ఎదురు చూడాలి? ఈ తేదీని ఫిక్స్ చేయించండి. అప్పుడు శివబాబా ఏం చెప్తారు? చిరునవ్వు నవ్వుతారు. అయినా కూడా బాప్దాదా చెప్తున్నారు, పిల్లలే తేదీని నిర్ణయిస్తారు, బాప్దాదా నిర్ణయించరు. కనుక బ్రహ్మబాబా చాలా స్మృతి చేస్తున్నారు. మరి తేదీని నిర్ణయిస్తారా? కొత్త సంవత్సరంలో సమానంగా అయ్యే దృఢ సంకల్పం చేయండి. మేము ఫరిస్తాలుగా అవ్వాల్సిందే అనే లక్ష్యం ఉంచుకోండి.
అప్పుడు పాత విషయాలను సమాప్తం చేయండి. మీ ఆది సంస్కారాలను ఎమర్జ్ చేసుకోండి. నడుస్తూ తిరుగుతూ నేను తండ్రి సమానమైన ఫరిస్తాను, పాత సంస్కారాలతో పాత విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని స్మృతిలో ఉంచుకోండి. అర్థమైందా? ఈ పరివర్తన యొక్క సంకల్పానికి నీటిని ఇస్తూ ఉండండి. ఎలాగైతే బీజానికి నీరు, ఎండ ఉన్నప్పుడే ఫలం వెలువడుతుందో అలా ఈ సంకల్పం అనే బీజానికి స్మృతి అనే నీరు మరియు వేడిని ఇస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు. నేను బాబ్దాదాతో ఏమని ప్రతిజ్ఞ చేశాను అని మాటిమాటికి రివైజ్ చేసుకోండి. నలువైపులా ఉన్న మహాన్ ఆత్మలకు సదా పరివర్తన శక్తిని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించేవారు విశ్వ పరివర్తన ఆత్మలకు సదా దృఢ నిశ్చయం ద్వారా ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే బ్రాహ్మణుల నుండి ఫరిస్తాలుగా అయ్యే ఆత్మలకు సదా ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అనే నిశ్చయంతో తండ్రి సమానంగా అయ్యేవారికి బాబ్దాదా ప్రేమకు రిటర్న్ ఇచ్చే మహావీర ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరం, కొత్త యుగం, కొత్త జీవితం యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో బ్రహ్మబాబా ద్వారా ఉచ్చరించబడిన మహావాక్యాలను సదా గుర్తుంచుకోండి. నిరాకారి, నిరహంకారితో పాటు నవ నిర్మాణధారి, సదా నిర్మాణ్ అంటే నిరహంకారి మరియు నిర్మాణ కార్యం యొక్క బ్యాలెన్స్ ఉంచుకొని ఎగురుతూ ఉండండి. ఈ సంవత్సరంలో విశేషంగా స్వపరివర్తన యొక్క విశేషతను ఎదురుగా ఉంచుకొని ఎగిరిస్తూ ఉండండి. సదా బ్రహ్మ బాబాను ప్రతి అడుగులో ఫాలో చేస్తూ ఉండండి. కనుక శుభాకాంక్షలు శుభాకాంక్షలు 16 రెట్ల శుభాకాంక్షలు. అచ్చా, వరదానము: స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకొని జ్ఞానయుక్త ఆత్మగా అయ్యే ప్రభు ప్రియ భవ. వివరణ: ఆత్మకు ఈ సృష్టి చక్రంలో ఏ ఏ పాత్ర ఉందో దానిని తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారిగా అవ్వడం. పూర్తి చక్రం యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో యథార్థంగా ధారణ చేయడమే స్వదర్శన చక్రాన్ని నడిపించడం. స్వయం యొక్క చక్రాన్ని తెలుసుకోవడం అనగా జ్ఞానయుక్త ఆత్మగా అవ్వడం. ఇలాంటి జ్ఞానయుక్త ఆత్మలే ప్రభువుకు ప్రియులు. వారి ముందు మాయ నిలబడలేదు. ఈ స్వదర్శన చక్రమే భవిష్యత్తులో చక్రవర్తి రాజుగా తయారు చేస్తుంది. స్లోగన్: ప్రతి పుత్రుడు తండ్రి సమానంగా ప్రత్యక్ష ప్రమాణంగా తయారైతే ప్రజలు త్వరగా తయారైపోతారు. అచ్చా, ఓం శాంతి.